హలో అండి, వెల్కమ్ టు తాలిమి ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ అయితే క్వశ్చన్ టైప్. ఈ టాపిక్ చాలా మందికి చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. ఎందుకంటే టెట్ కోసం అండ్ డిఎస్సి కోసం అండ్ పీజీటీ కోసం అండ్ జేఎల్ కోసం అండ్ మోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ కి అయితే చాలా యూస్ఫుల్. అండ్ 10th క్లాస్ వాళ్ళకి అండ్ స్కూలింగ్ వాళ్ళకి అండ్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. సో ఒకసారి ఎస్ఎస్సి తెలంగాణ 10th క్లాస్ గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఈ టాపిక్ అయితే 2 మార్క్స్ కోసం అడగడం అనేది జరుగుతుంది. సో ఈ 2 మార్క్స్ మీకు ఖచ్చితంగా రావాలి అంటే ఈ వీడియో అయితే కంప్లీట్ గా మీరు వాచ్ చేయండి. సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో క్వశ్చన్ టైప్, సో మనకి ఎన్ని టైప్స్ గా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో క్వశ్చన్ టైప్స్ చేయాలి అంటే మనం ఏ స్టెప్స్ ఆర్ ఏ రూల్స్ ని ఫాలో అవ్వాలి, సో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి మనం ఒక టాపిక్ గురించి కంప్లీట్ గా నేర్చుకునే ముందు ఆ టాపిక్ లో ఎటువంటి సబ్ టాపిక్స్ ఉంటాయి, సో అది మనకైతే ఖచ్చితంగా ఐడియా ఉండాలి. సో ఆ విధంగా సబ్ టాపిక్స్ పైన, సో లేదంటే ఒక పాయింట్స్ పైన అయినా మనకి అవేర్నెస్ ఉన్నప్పుడు మనం ఆ కంప్లీట్ టాపిక్ గురించి అయితే మనం ఆన్సర్స్ చేయగలుగుతాం. సో ముందుగా ఈ వీడియోలో మనం ఒక్కసారి మైండ్ మ్యాపింగ్ కోసం అయితే వెళ్దాం. సో ఈ మైండ్ మ్యాపింగ్ లో మనం డిస్కస్ చేసుకునే పాయింట్స్ అంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్ టైప్స్. సో ఈ క్వశ్చన్ టైప్ ని మనకి ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయితే ఈ 8 మోడల్స్ లో అడిగే ఛాన్సెస్ అయితే మనకి ఉంటుంది. సో ఒకసారి ఈ 8 మోడల్స్ ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి అడిగే ఛాన్స్ అయితే ఫైండ్ ద హెల్పింగ్ వర్బ్స్. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఆ ఎగ్జాంపుల్ లో మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. ఆ హెల్పింగ్ వర్బ్ ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ టైప్ రాయాల్సి ఉంటుంది. సో ఆ క్వశ్చన్ లోనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. సో ఆ హెల్పింగ్ వర్బ్ మనకి తీసుకొని క్వశ్చన్ టైప్ అయితే మనం చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే 110% ఉంటుంది. సో సెకండ్ టైప్ వచ్చేసి మనకి ఇఫ్ దేర్ ఈస్ నో హెల్పింగ్ వర్బ్. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుంది క్వశ్చన్ లో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి. సో ఇంకొక మోడల్, క్వశ్చన్ లో కొన్నిసార్లు మనకు హెల్పింగ్ వర్బ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ మ్యాంగో, ఐ లైక్ మ్యాంగో. సో ఇందులో మనకి హెల్పింగ్ వర్బ్ లేదు. సో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు సో ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ చేయాలి. సో ఎందుకంటే మనకి క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే కంపల్సరీ కావాల్సిందే హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ ఉంటే మనం ఈజీగా దాన్ని ముందుగా పెట్టేసుకొని మనం క్వశ్చన్ ట్యాగ్ అయితే చేయొచ్చు. మరి క్వశ్చన్ లో మనకి హెల్పింగ్ వర్బ్ లేకుంటే ఏ విధంగా చేయాలి. సో వీటిపైన కూడా చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. సో ఈ మోడల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మోడల్. సో నెక్స్ట్ మోడల్, ఒక క్వశ్చన్ లో మనకి నెగటివ్ వర్డ్స్ ఉంటాయి. సో నెగటివ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం క్వశ్చన్ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ లో నో అని, నెవర్ అని, సెల్డమ్ అని, బేర్లీ అని, సో కొన్ని వర్డ్స్ తో అయితే మనకి సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు లేదా ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ వర్డ్స్ ఉన్నా కూడా మనం పాజిటివ్ అనుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నెవర్ ఉంది. సో నెవర్ ని చూడగానే చాలా మంది ఇది నెగటివ్ కాదు అనుకొని, అందులో నాట్ ఫామ్ లేదు కదా, సో ఇది నెగటివ్ కాదు కదా అనుకొని రాంగ్ గా చేసేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా కాకుండా, సో నెగటివ్ వర్డ్స్ అంటే ఏంటి, అసలు ఆ నెగటివ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది మనం ఈ మోడల్ లో డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మోడల్ కి వచ్చేసి ఫోర్త్ మోడల్ సెంటెన్సెస్ విత్ దేర్. సో మనకి ఎగ్జాంపుల్స్ లో సెంటెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ సెంటెన్సెస్ మనకి దేర్ తో అయితే ఉంటాయి, THERE దేర్. సో ఈ దేర్ తో ఉన్నప్పుడు మనం ఏ విధంగా వాటికి ఆన్సర్స్ చేయాలి, ఈ దేర్ తో వచ్చేటటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ టైప్స్ మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మోడల్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మోడల్ కి వెళ్తే హ్యాస్, హ్యావ్, హ్యాడ్. సో ఇఫ్ మెయిన్ వర్బ్,
చూడండి కొన్నిసార్లు మనకి హ్యాస్ హ్యావ్ హ్యాడ్ అనేవి సో పొసెషన్ లో వస్తాయి, అంటే మెయిన్ వర్బ్ లాగా రావు. సో కొన్నిసార్లు మనకి మెయిన్ వర్బ్ లాగా వస్తాయి. సో హ్యాస్ హ్యావ్ హ్యాడ్ మనకి మెయిన్ వర్బ్ లాగా ఉంటే ఏ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్ ని చేయాలి. కొన్నిసార్లు మనకి మెయిన్ వర్బ్ లాగా రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ పెన్, ఐ హ్యావ్ ఏ పెన్. సో ఈ ఐ హ్యావ్ ఏ పెన్ లో ఐ హ్యావ్ ఏ పెన్. సో ఐ హ్యావ్ ఏ పెన్ లో సో హ్యావ్ అనేది అక్కడ మనకి పొసెషన్ అవుతుంది, రైట్. సో అక్కడ అది మెయిన్ వర్బ్ కాదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాస్ కంప్లీటెడ్ మై వర్క్. సో ఇందులో హ్యాస్ అనేది మనకి మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఆ విధంగా మనకి హ్యావ్ హ్యాస్ లు మెయిన్ వర్బ్ గా రానప్పుడు ఏ విధంగా చేయాలి, సో మెయిన్ వర్బ్ గా ఉన్నప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ టైప్ గా అయితే అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ 6th మోడల్ ప్రొనౌన్స్. సో మనకి ప్రొనౌన్స్ ఇచ్చినప్పుడు, సో నార్మల్ గా అందరికీ తెలుసు ప్రొనౌన్స్ ఏంటో. సో ఆ ప్రొనౌన్స్ ని మనకి క్వశ్చన్ ట్యాగ్ లో ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఇది మరొక మోడల్. సో నెక్స్ట్ మోడల్, సో సెవెంత్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ లో మనకి కమాండ్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, రిక్వెస్ట్ ఉంటాయి కదా. సో డోంట్ కమ్ అంటారు డైరెక్ట్, ఇదేంటి ఇంపరేటివ్ ఆర్డర్. సో ఈ విధంగా సబ్జెక్ట్ లేకుండా, రైట్, డోంట్ కమ్ లో సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, హిడెన్ గా ఉంటుంది, రైట్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ అయితే చేయాలో సో ఈ మోడల్, ఈ ఇంపరేటివ్ మోడల్ లో అయితే మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ మోడల్, లాస్ట్ మోడల్, సో లెట్ మీ ఆర్ లెట్ us. సో లెట్ మీ ఆర్ లెట్ us, లెట్ మీ గో, లెట్ us go. సో ఈ లెట్ తో ఇచ్చేటటువంటి సెంటెన్స్ కి మనం క్వశ్చన్ ట్యాగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో సో మనం ఈ క్వశ్చన్ ట్యాగ్ టాపిక్ లో అయితే మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మనకు మైండ్ మ్యాపింగ్. క్వశ్చన్ ట్యాగ్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని అడిగే ఛాన్సెస్ ఉంటుంది, ఏ మోడల్ పైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది అనడానికి ఈ మైండ్ మ్యాపింగ్ ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫైండ్ ద హెల్పింగ్ వర్బ్స్. సో హెల్పింగ్ వర్బ్స్ ని కనుక్కొని క్వశ్చన్ ట్యాగ్ చేయాలి. ఇంకొకసారి హెల్పింగ్ వర్బ్స్ క్వశ్చన్ లో ఉండదు, సో అప్పుడు ఏ విధంగా చేయాలి. అండ్ నెక్స్ట్ కొన్ని నెగటివ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే క్వశ్చన్ ట్యాగ్ ని రాయాలి. నెక్స్ట్ సెంటెన్సెస్ విత్ దేర్ తో మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి. అండ్ నెక్స్ట్ హ్యాస్ హ్యావ్ హ్యాడ్ అనేవి మనకు మెయిన్ వర్బ్ గా ఉన్నప్పుడు ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రొనౌన్స్ మనకి ఇచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ లో ఆర్ ఎగ్జాంపుల్స్ లో సో మనం ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ని ఫ్రేమ్ చేయాలనేది సో ఈ మోడల్ కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ని చేయాలి. అండ్ లెట్ మీ లెట్ us తో మనకి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ని చేయాలనేది సో ఈ మోడల్ అయితే మనం మైండ్ మ్యాపింగ్ లో డిస్కస్ చేసుకుంటాం. సో వీటన్నింటికి ఆన్సర్ చేయాలి అంటే అసలు క్వశ్చన్ ట్యాగ్ ని మనం ఏ విధంగా సో చేయాలి అంటే క్వశ్చన్ ట్యాగ్ చేయడానికి మనకి ఏ విధమైనటువంటి సో మనకి ఫార్ములా అనేది ఉండాలి, సో స్టెప్స్ అనేది ఉండాలి అనేది సో ఈ వీడియోలో మళ్ళీ నేర్చుకుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు సో ఏదైనా సెంటెన్సెస్ ఇచ్చి మనకి క్వశ్చన్ ట్యాగ్ ని ఫ్రేమ్ చేయమన్నప్పుడు మనకైతే మాక్సిమం 4 or 5 రూల్స్ ని మనం నేర్చుకుందాం. సో స్టెప్స్ ఆర్ రూల్స్ టు ఫ్రేమ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. స్టెప్స్ ఆర్ రూల్స్. సో మీరు నోట్ చేసుకునే వాళ్ళు సో ఫస్ట్ టాపిక్ మీద మనకి మైండ్ మ్యాపింగ్ ని లిస్ట్ అవుట్ చేసుకోండి 8 ని కూడా. సో ఆ 8 ని లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత సో సెకండ్ సబ్ టాపిక్ గా అయితే మనకి సో స్టెప్స్ ఆర్ రూల్స్. ఈ స్టెప్స్ అండ్ రూల్స్ అనేవి మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ చేయాలో దానికి స్టెప్స్ అన్నమాట, దానికి రూల్స్ అన్నమాట, రైట్. సో ఫస్ట్ రూల్ మనం హెల్పింగ్ వర్బ్ రాయాలి. సో హెల్పింగ్ వర్బ్ అయితే రాసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ని మనం అయితే ఫస్ట్ రాసుకోవాలి. సో మీరు ఇందాక టాపిక్ లో అయితే సో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఎట్లా రాయాలన్నాం కదా. సో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు కూడా మనకి ఏ విధంగా రాయాలో అప్పుడు
నేర్చుకుంటాం కదా, సో అప్పుడు హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో వచ్చినప్పుడు అయితే మనం ఖచ్చితంగా ఫస్ట్ ఏం రాయాలి, హెల్పింగ్ వర్బ్ అనేది రాయాలి. రైట్. సో హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం క్వశ్చన్స్ ని పాజిటివ్ లో ఉంటే నెగటివ్, సో నెగటివ్ లో ఉంటే పాజిటివ్. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్ ఆర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ లో ఉందనుకోండి, పాజిటివ్ అంటే ఏంటి, నాట్ అనేది లేకపోవడం. సో పాజిటివ్ లో ఉంటే మనం ఏం యాడ్ చేయాలి, నాట్ అనే నెగటివ్ ని యాడ్ చేయాలి. సో ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్ నెగటివ్ లో ఉందనుకోండి, నాట్ ఉందనుకోండి క్వశ్చన్ లో, మనం ఆన్సర్ లో నాట్ ని రిమూవ్ చేయాలి. సో నాట్ అనే దాన్ని మనం రాయాలి. రైట్. సో ఒకవేళ మనం నాట్ రాయాల్సి వచ్చింది అనుకోండి, అంటే పాజిటివ్ క్వశ్చన్ ఇచ్చారు, సో నెగటివ్ లోకి చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి, నాట్ అనే దాన్ని మనం యాడ్ చేయాలి. సో నాట్ ని యాడ్ చేసేటప్పుడు మనం NOT నాట్ అని రాయకుండా, సో దీని కాంట్రాక్టెడ్ ఫామ్ అయినటువంటి సో N' నాట్ ని అయితే మనం రాయాలి. సో మీరు ఈ పాయింట్ ని థర్డ్ పాయింట్ లో రాసుకోవచ్చు, సో లేదంటే ఇక్కడే గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుంది. రైట్. సో ద ఫస్ట్ పాయింట్, ఫస్ట్ మనం సెంటెన్స్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ని అయితే ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ క్వశ్చన్ మనకి పాజిటివ్ లో ఉంటే గనుక సో నెగటివ్ లో రాసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్ నెగటివ్ లో ఉంటే గనుక సో పాజిటివ్ లో రాసుకోవాలి. సో క్వశ్చన్ లో నాట్ ఉంటే ఆన్సర్ లో నాట్ ని తీసివేసి రాయాలి. ఒకవేళ క్వశ్చన్ లో నాట్ లేకపోతే ఆన్సర్ లో నాట్, సో ఈ కాంట్రాక్టెడ్ నాట్ ని మనం యాడ్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ మనకి సో థర్డ్ రూల్, సో మనకి ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు క్వశ్చన్స్ నేమ్ తో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రవి వెంట్ టు స్కూల్, సో రవి వెంట్ టు స్కూల్ అని ఉంది. సో అందులో రవి ఉంది కదా సబ్జెక్ట్, కొన్నిసార్లు సబ్జెక్ట్స్ నేమ్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ కి ప్రొనౌన్స్ అయితే మనం రాయాలి. సో వి షుడ్ రైట్ ద ప్రొనౌన్స్ related to subjects, related to subjects. ఇందాక చెప్పా కదా సబ్జెక్ట్స్ అంటే ఎవరు, పర్సన్స్. ఒకవేళ గర్ల్స్ నేమ్స్ వస్తే, ఉమెన్ నేమ్స్ వస్తే కనుక మనం షీ అని, రైట్. సో మెన్ నేమ్స్ వస్తే కనుక హీ అని. సో అటువంటి ప్రొనౌన్స్ అన్నింటిని కూడా మనం రాసుకోవాలి సబ్జెక్ట్ రిలేటెడ్ గా. సో మనం అయితే ప్రొనౌన్స్ అయితే రాసుకోవాల్సి వస్తుంది. సో జస్ట్ ఇవి గుర్తు పెట్టుకోండి స్టెప్స్ అన్ని కూడా. సో మనం ఒక్కొక్క మోడల్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ప్రొనౌన్ రాయాలో మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. సో లాస్ట్ ఫోర్త్ పాయింట్, మనం లాస్ట్ గా ఇవన్నీ చేసి కూడా అంటే హెల్పింగ్ వర్బ్ ని ఫస్ట్ రాసి, నెక్స్ట్ పాజిటివ్ ని నెగటివ్ లోకి లేదంటే నెగటివ్ ని పాజిటివ్ లోకి చేంజ్ చేసి, నెక్స్ట్ మనం సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రొనౌన్ రాసిన తర్వాత మన ఆన్సర్ చేయడం అయిపోయిందని అనుకుంటాం. అక్కడే తప్పు జరుగుతుంది. సో మీరు ఆ 3 స్టెప్స్ ఫాలో అయినా కూడా ఈ లాస్ట్ 4th స్టెప్ చేయకపోతే కనుక మీకు మార్క్స్ అనేది ఇవ్వడం జరగదు. ఆ 4th స్టెప్ ఏంటి, మనం క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి ఆ ట్యాగ్ ని యాడ్ చేయాలి. రైట్. సో యాడ్ క్వశ్చన్ ట్యాగ్, దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. ఈ ట్యాగ్ ని అయితే మనం యాడ్ చేయాలి. సో ఈ ట్యాగ్ ని యాడ్ చేసినట్లయితే సో మనం కంప్లీట్ గా ఒక క్వశ్చన్ కి ఆర్ ఒక ఎగ్జాంపుల్ కి కంప్లీట్ గా క్వశ్చన్ ట్యాగ్ ని అయితే ఫ్రేమ్ చేసినట్టు అవుతుంది. సో రైట్ ఫ్రెండ్స్, సో ఫస్ట్ మైండ్ మ్యాప్ ని లిస్ట్ అవుట్ చేసుకోండి. సో తర్వాత ఈ స్టెప్స్ రూల్స్ ని లిస్ట్ అవుట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో సో మనకున్న 8 మోడల్స్ లో అయితే కొన్ని మోడల్స్ ని నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో మీరు రిఫర్ చేయండి. అండ్ ఆల్సో కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, share. Thank you.